మహిళా వైసీపీ నేత గౌహతి రెడ్డిని అవమానించిన సంఘటన పూతలపట్టులో రాజకీయ దుమారం రేపుతోంది. శ్రీ వరదరాజస్వామి ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి పిలిచి తనను అవమానించారని స్వర్గీయ సుబ్బారెడ్డి సతీమణి గౌహతి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళని కూడా చూడకుండా ఆలయం పైనుంచి కిందకు నెట్టేశారన్న ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూజ కోసం ఉంచిన కూడా నెట్టివేసినట్లుగా ఆమె తెలిపారు. దీంతో రాష్ట్ర స్థాయి వైసీపీ నేత జగదీశ్వర్ రెడ్డి తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి నేను రావచ్చు రాకూడదంటే అట్లేం లేదక్క, అన్న మాకు చాలా చేస్తున్నాడని ఇదే వరదరాజుల స్వామి సాక్షిగా దీంట్లోనే పూలు పండ్లు కాయ అన్ని పెట్టి ఇచ్చినాడు. వచ్చినాము, రాలేదు, వచ్చినా నా పాటికి నేను ఆ కుంభాభిషేకం అవన్నీ చూసుకున్నాను. అంటే అయ్యవారు ఎవరైనా ఆలోచించండి, గుళ్ళో కలిశములో ఎవరైనా మన ఫోటోలు ఎవరు మనం నేరుగా పోయి ఎత్తుకోలేము. పత్రికా సోదరులారా, మీరు ఎవరైనా కూడా ఎత్తుకుంటారా? ఒక అయ్యవారు గౌరవమైన వాళ్ళు ఇస్తేనే ఎత్తుకుంటాం, కానీ మనం ఎవరు మన ఇంట్లో చెమ్ముతో నీళ్ళుగా పుంచుకొని తాగేదాన్ని. అప్పుడు కూడా నేను అయ్యవారుకు మున్నెప్పుడు వద్దన్నా, ఇది ఎట్టపోయి ఎట్టొస్తుందో ఇబ్బంది అవుతుంది, వద్దంటే అమ్మ ఏం లేదులే మీరు తీసుకోండి అమ్మ, దేవుడికి ఏముంది అంటే పోనీ మనకు ఏదో సుబ్బారెడ్డి చేయాల్సిన పని నా చేతిలో కలిశం పెట్టినారు. చుట్టూ జాగ్రత్తగా తీసుకొని పోయి నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. తీసుకొని పోయి అన్న నా భర్త చేయాలనుకున్నాడు, చేయలేకపోయినాడు, నేను దాని మీద పోయాలని లేను, దూరంగా నిలబడి చూస్తాను, మీరు పోయండి, మీరందరూ వెళ్ళిపోయినాక ఆడవాళ్ళు పోయకూడదేమో అనుకున్నాను. నా బిడ్డ ఉంటే పోపించేదాన్ని, ఇంత జరుగుతుందంటే నా కొడుకుని రమ్మనేదాన్ని. ఒక కొడుకు లండన్లో ఉన్నాడు, రాలేకపోయినా చిన్నోడు నన్ను పిలిచేదాన్ని. మనం పోయి దండం పెట్టుకొని వచ్చేస్తామని చెప్పి అందరూ కలిసి మిస్తా ఉంటే దాన్ని కింద పెట్టకూడదు కదా, 4 మెట్లెక్కి వాళ్ళ చేతిలో పెట్టేస్తామని మొదటి మెట్టి కాడే ఉంటే మీకు అందరికీ గుళ్ళో కూడా అన్నీ చూపించిన పోతే ఆమె దిగితే కానీ నేను నీళ్లు పోయినని చెప్పి కలిశం కింద పెట్టేసి 10-20 వరకు ముహూర్తం పెట్టిండేది, 10:15కు నీళ్లు పోస్తే దీనికి యావత్ పబ్లిక్ సాక్ష్యము. మహిళలందరూ కంట్లో నీళ్లు పెట్టుకొని సుబ్బారెడ్డి ఉంటే ఆ బిడ్డకింత అవమానం. నేను దాని గురించి కూడా నేను బాధపడలా.